వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర నగర మేయర్ విజయలక్ష్మి గారితో ఉన్నాం. మేడం, నిమజ్జనానికి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు? అన్ని ఏర్పాట్లు జిహెచ్ఎంసి సమన్వయంతో, అన్ని డిపార్ట్మెంట్స్తో సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్స్ కలుపుకుంటూ పోయి అన్ని ఏర్పాట్లు ఐ థింక్ ఇప్పటి వరకు ఫినిష్ అయిపోయాయి అనుకుంటున్నాను. మీరు చూసినట్టయితే ఈరోజు మనం ట్యాంక్ బండ్ మీద ఉన్నాము. ఇక్కడ క్రేన్స్ కానివ్వండి, ఆల్మోస్ట్ మనము ఒక 250 క్రేన్స్ ఈరోజు ఏర్పాటు చేశాము. స్టాటిక్ ఒక 100, 150 రెగ్యులర్ మొబైల్వి. సో ఇవన్నీ కూడా అరేంజ్ అయ్యాయి. అండ్ మీకు తెలిసినట్టయితే ఎప్పుడు లేని విధంగా ఈసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారే ప్రత్యేక దృష్టి పెట్టి ఒక మీటింగ్, అంటే అన్ని డిపార్ట్మెంట్స్ ఒక మీటింగ్, రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆయన అంటే వివిధ డిపార్ట్మెంట్ కొన్ని సూచనలు సలహాలు అని తీసుకుని కొన్ని సూచనలు ఆయన కూడా ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు దట్ మేము కూడా ప్రాక్టీస్ చేస్తూ, అంటే దాన్ని ఇది చేసుకుంటూ వీవ్ అరేంజ్డ్ అన్నీ కూడా, అంటే ఎక్కడ కూడా ఈరోజు మీరు చూసినట్టయితే అన్ని లేక్స్ కానివ్వండి, ఇవాళ బట్ 70 పాండ్స్ కానివ్వండి, ఎక్స్కవేటెడ్ కానీ బేబీ పాండ్స్ కానీ ఒక 70 అరేంజ్ చేశాము. ఆ బేబీ పాండ్స్ దగ్గర, లేక్స్ దగ్గర కూడా అన్ని లైటింగ్స్ కరెక్ట్ ఉన్నాయా, అంటే అక్కడున్న అరేంజ్మెంట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా. ఇప్పుడు ఒక రూట్ ఏదైతే గణేష్ది వస్తుంటుందో ఆ రూట్ల లోపల ప్రూనింగ్ జరిగిందా, పాట్ హోల్స్ సరిగ్గా పాట్ హోల్స్ని మరమ్మతులు చేశారు, ఇవన్నీ కూడా జిహెచ్ఎంసి తీసుకుంటూ వెళ్తుంది. అదే కాకుండా ఈరోజు రేపు నిమజ్జనానికి ఇక్కడ ట్యాంక్ బండ్ మీద కూడా మీరు చూసినట్టయితే కంట్రోల్ రూమ్స్ కానివ్వండి, హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే జనం వచ్చే వాళ్ళందరికీ కూడా వాటర్ సప్లై చేయడం కానీ, చాలామంది ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా అరేంజ్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ ఈరోజు అబౌట్ 10,500 శానిటేషన్ వర్కర్స్తో మేము అంటే ఎవ్రీ 2 yards పక్కకే మనము డస్ట్బిన్లు పెడతాము. దాంట్లోపల మనకి ఒక 21 member టీమ్ ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా గార్బేజ్ లిఫ్ట్ అండ్ ఆల్సో 100 టిప్పర్స్ ఈసారి, అంటే గార్బేజ్ వేయంగానే కూడా టిప్పర్స్ కూడా మనము లారీస్ టిప్పర్స్ కూడా పెట్టాము. సో ఎవ్రీథింగ్ ఐ థింక్ ఇట్స్ ప్రిటీ మచ్ టేకెన్ కేర్ అని మేము అనుకుంటున్నామండి. నిన్నటి వరకు కూడా ట్యాంక్ బండ్ పైన గణేష్ నిమజ్జనం జరగని పరిస్థితి అని వార్తల్లో చూసాము. అంటే ఏంటి మేడం, నిన్నటి వరకు ఎందుకు చేయలేదు గణేష్ లేదు అంటే ఎవ్రీ టైమ్ దిస్ ఇస్ ద ప్రాక్టీస్ అవుతుంది. కోర్ట్ లాస్ట్ టైం 2 years బ్యాక్ ఆర్డర్స్ ఇచ్చారు నాట్ టు డూ ఇట్. సో వీ డిడ్ దాట్. ఇప్పుడు మీరు చూస్తున్నారు అన్ని క్రేన్స్ ఇక్కడ ఉన్నాయి. నిమజ్జనం వరకు అయితే ఓకే మేడం, తర్వాత పరిస్థితి అంటే ట్యాంక్ బండ్ పరిస్థితి మరి ఎంత తొందరగా దీన్ని మరి క్లీన్ చేస్తారు? మరి ఎవ్రీ ఇయర్ చూస్తుంటారు కదా, ఒక 1 week మనకు పడుతుంది కదా అందరు ఏసీ అవన్నీ తీసే వరకు కూడా. అండ్ ఈసారి కొన్ని నేను చూసినట్టయితే కొన్ని చాలా మటుకు మనకి మట్టి వినాయకుళ్ళు కూడా ఈరోజు అక్కడ మనది ఖైరతాబాద్ గణేషే ఒక మట్టి విగ్రహం. సో తీస్తామండి, 1 week పడుతుంది, అట్లీస్ట్ 1 week to 15 days అయితే పడుతుంది కదా అన్నీ సాఫ్ చేయడానికి. సో వీ విల్ గెట్ ఇట్ డన్. థ్యాంక్ యూ మేడం.